సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకొక హోమ్ గేమ్ ఓడిపోయారు. కానీ ముంబై ఇండియన్స్ కన్విన్సింగ్ గా గెలిచి టేబుల్లో నెంబర్ 3rd పొజిషన్ కి అయితే వెళ్ళిపోయారు రైట్ నౌ. అండ్ ఆల్సో రోహిత్ శర్మ ఇంకా ట్రెంట్ బోల్డ్ నుంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూసాం. అండ్ ఆల్సో ఇవాళ రాత్రి ఆర్సీబీ ఆడబోతున్నారు ఇంకొక హోమ్ గేమ్ అగేన్స్ట్ రాజస్థాన్ రాయల్స్. ఇంతవరకు గెలిచిందే లేదు ఆర్సీబీ హోమ్ గేమ్. మరి ఈ మ్యాచ్ అయితే గెలుస్తారా ఏమంటారు? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టగౌట్. నిన్న ఇవాళ మ్యాచ్ల గురించి మాట్లాడే ముందు మీ అందరికీ జెంటిల్ రిమైండర్, ఇప్పుడు దాకా మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ ఒకవేళ చేసుకోకపోతే ఇప్పుడు చేసేసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు 8 AM కల్లా ప్రతి ఐపీఎల్ మ్యాచ్ గురించి ఆ వీడియో మీ దాకా చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. చాలా బటన్ అయితే నొక్కేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ని కన్విన్సింగ్గా ఓడిచ్చేశారు. అది కూడా ఉప్పల్ స్టేడియంలో పిచ్ నెంబర్ 2లో. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. పిచ్ నెంబర్ 2 అని ఎందుకు నేను స్పెసిఫిక్గా చెప్తున్నా అంటే ఇదే పిచ్లో 277 కొట్టారు లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ 2 మ్యాచ్లు పెద్ద స్కోర్లు అయింది కూడా ఇదే పిచ్ నెంబర్ 2లో. అయితే మీరు నోటీస్ చేస్తే మ్యాచ్ కంటే ముందు అందరు చెప్పారు ఫుల్ రన్స్ వస్తాయని చెప్పేసి ఈ పిచ్లో. కానీ యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఈ పిచ్ అందరినీ ఫూల్ చేసేసింది. దిస్ వాస్ ఎ డ్రై సర్ఫేస్. ఏంటంటే ఒకటే పిచ్లో కంటిన్యూస్ మ్యాచ్లు ఆడుతున్నారు కాబట్టి ఇది కొంచెం డ్రై ఉంటుంది. అది వాటరింగ్ తక్కువ అయిందా, లేకపోతే వెదర్ కండిషన్స్ వలన, కంటిన్యూస్ ఆడటం వల్ల వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. దిస్ వాస్ నాట్ ఎ 200+ వికెట్. ఇది 170, 180 పిచ్. యూజ్డ్ పిచ్చెస్ మీద ఆడుతుంటే ఏమంటే టెంపరేచర్ వల్ల, సన్ వల్ల చాలా హాట్ ఉంది హైదరాబాద్లో, హ్యూమిడ్, వర్షాలు పడుతున్నాయి, టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది. దానివల్ల పైన సర్ఫేస్ ఏమైందంటే డ్రై అయిపోయింది. డ్రై అవటం వల్ల ఏమవుతుంది, బాల్ పడి స్కిడ్ అయి రావదు. పడిన తర్వాత కొంచెం స్లో వస్తుంది. అది సరిపోతుంది ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్కి అవుట్ అవడానికి. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. టాస్ గెలిచాడు లక్కీలీ హార్దిక్ పాండ్యా. బిఫోర్ ద మ్యాచ్ కూడా ప్రివ్యూలో కూడా డిస్కస్ చేసాం టాస్ ఎంత ఇంపార్టెంట్ అని. హార్దిక్ పాండ్యా ఇంపార్టెంట్ టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. విత్ వాజ్ ద రైట్ డిసిషన్. 2 టీమ్స్ ఒక్కొక్క చేంజెస్ చేసుకొని వచ్చారు. సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే షమీని డ్రాప్ చేశారు, ఉన్నట్కర్ని తీసుకొని వచ్చారు. ఎనీవేస్, ఫస్ట్ బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్ రాగానే అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ధూమ్ ధామ్ అయిపోతుంది అసలు. ఇదే పిచ్ నెంబర్ 2, ఇంతకుముందు 270 కొట్టారు, ఇదే పిచ్ మీద 277 లాస్ట్ ఇయర్ అని. కానీ మొత్తం రివర్స్. దీపక్ చార్, ట్రెంట్ బోల్ట్ వచ్చి బ్యాక్ ఆఫ్ ద లెంత్ వేశారు. వాళ్ళని మెచ్చుకోవాలి ఏమైంది, ఎందుకంటే పిచ్ ప్రకారం బౌలింగ్ వేశారు. యార్కర్లో అన్ని స్లోవర్ వన్ లేకుండా మంచి లెంత్ బాల్స్ వేశారు. లెంత్ బాల్స్ కొడతాం కష్టం స్లో వికెట్లో. ఏంటంటే బాల్ మెల్లిగా వస్తే లాఫ్ట్ కొడతాం కష్టం. అనుకున్నాం అభిషేక్ శర్మకి డీప్ పాయింట్ పెడతారు అని చెప్పేసి, చూడండి ట్రావిస్ హెడ్కి వెనకాల పెడతారని అదే అయింది. ట్రావిస్ హెడ్ గుర్తానికి వెళ్ళాడు, డీప్ పాయింట్లో అవుట్ అయ్యాడు. బ్రిలియంట్ ప్లానింగ్, బ్యాక్ ఆఫ్ ద లెంత్ వేసి ముందే వెనకాల పెట్టేశారు. ఎగ్జాక్ట్ మంచి క్యాచ్ తీసుకున్నాడు అక్కడ. దాని తర్వాత ఇషాన్ కిషన్ వచ్చాడు. ఇషాన్ కిషన్ వచ్చిన తర్వాత చాలా పెద్ద డ్రామా అయింది, అందరికీ తెలిసిన విషయమే. అసలు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే దీని గురించే టాపిక్ అన్ని చోట్ల. మీకు కూడా తెలిసి ఏమైందో అది. ఎస్, ఆబ్వియస్లీ కాట్ బెండ్ అయిపోయాడు. ఆ ఎడ్జ్ తినకి తప్ప ఎవ్వరికి వినపడలేదు, ఇషాన్ కిషన్ తప్ప. నా బౌలర్ దీపక్ చార్ వినపడిందా, రెకెల్టన్ వినపడిందా, హార్దిక్ పాండ్యా ఎవ్వరికీ వినపడలేదు. ఆ ఎడ్జ్ ఎంపైర్కి కూడా వినపడలేదు. అందుకనే ఎంపైర్ ఇట్లా వైడ్ ఇద్దామని రెడీ అవుతున్నాడు. దాని తర్వాత ఇషాన్ కిషన్ నడుస్తాం చూసి కన్ఫ్యూజ్ అయిపోయి బ్యాట్స్మెన్ నడుస్తున్నంటే ఎంపైర్ ఇన్స్టింక్ట్ ఏముంటుందంటే అవుట్ ఇచ్చేస్తాం. తగులుతేనే కదా బ్యాట్స్మెన్ వాక్ చేసేది. సో ఎంపైర్ ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యి మొత్తానికి అవుట్ అయితే ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా ఆర్చాడు అక్కడి నుంచి, ఫీల్డర్ని అప్పీల్ చేయండి, మీరు అప్పీల్ చేయండి, అప్పీల్ చూడ ఎంపైర్ అవుట్ ఇస్తున్నారు, మీరు అప్పీల్ చేయకని. ఎడ్జ్ అనిపిపోతే ఫీల్డర్లు ఎందుకు అప్పీల్ చేస్తారు? సో చాలా డ్రామా జరిగింది ఇక్కడ. సో కెమెరా ఇవన్నీ కవర్ చేసింది. సో ఫైనలీ ఇక్కడ కామెడీ ఏంటంటే, అంటే విచ్ ఇస్ స్ట్రేంజ్, కామెడీ రైట్ వర్డ్ ఇస్ స్ట్రేంజ్ ఏంటంటే స్నీకోమీటర్లో ఏజ్ చూపిలే. మరి ఇషాన్ కిషన్ ఎందుకు వాక్ చేశాడు? సో ఆఫ్టర్ దిస్ వాట్ హ్యాపెండ్, ఆబ్వియస్లీ మనం చూసుకునే బ్యాటింగ్ ఆర్డర్లో 4 వికెట్లు పడిపోయినాయి. 17/4 లోయెస్ట్ టోటల్ వచ్చేస్తుందా అని చెప్పేసి అనుకున్నాం. ఈ టైంలో హైయెస్ట్ వదిలిపెట్టండి లోయెస్ట్ వస్తుందని ఆ సిచ్యువేషన్ వచ్చింది. కానీ హెన్రీ క్లాసెన్, అనికేత్ వర్మ ఒక స్మాల్ లిటిల్ పార్ట్నర్షిప్ చేశారు. క్లాసెన్ చాలా మంచిగా ఆడారు. చూడండి క్లాసెన్ గురించి మనం ఎటువంటి మాట్లాడుకుంటాం, పైకి రావాలని. ఈ వికెట్లు పడిపోతే ఎక్కువ ఓవర్స్ ఆడాడు వచ్చి, వాళ్ళ పవర్ ప్లే లోపలే బ్యాటింగ్ వచ్చింది. ఎంత మంచిగా ఆడాడు వాళ్ళ బ్యాటింగ్. ఈ స్కోర్ 71 of 44 balls. అవుట్ స్టాండింగ్. నాకు ఈ స్లో వికెట్లో 161 స్ట్రైక్ రేట్, దాంట్లో 2 6లు అండ్ 9 బౌండరీలో అవుట్ స్టాండింగ్. బూమ్రాకి ఎట్లయితే రివర్స్ స్కూప్ ఇవన్నీ ఆడాడు. నాకు చాలా నచ్చింది ఇన్నింగ్. వన్ ఆఫ్ ది బెస్ట్ నాక్స్. ఎందుకంటే ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్లో రన్స్ కొడతాం వేరు, కానీ స్లో ట్రాక్స్లో ఇట్లా రన్స్ కొడతాం. క్లాస్ చూపిస్తుంది. వై ఈజ్ రిటైన్. ఓకే, వన్ మోర్ ప్లేయర్ టు మెన్షన్. అనికేత్ వర్మ అవుట్ అయిపోయాడు షార్ట్ బాల్ బౌన్సర్కి. అండ్ అభినవ్ మనోహర్ చాలా మంచిగా ఆడాడు. తన మీద నమ్మకం చూపించి మళ్ళీ ఆపర్చునిటీ ఇచ్చారు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్. నిలబెట్టుకున్నాడు, చాలా మంచిగా ఆడాడు. ఈ స్కోర్ 43 of 37 balls. మంచి పార్ట్నర్షిప్ చేశాడు వీళ్ళిద్దరి మధ్యలో, క్లాస్ అండ్ అభినవ్ మనోహర్ మధ్యలో 99 runs పార్ట్నర్షిప్ అయింది. అందుకని అట్లీస్ట్ ఒక ఫైటింగ్ టోటల్ అయితే వచ్చింది 143.
దట్స్ అబౌట్ ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్. కానీ బౌలింగ్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ వీళ్ళ బోల్ట్ 4 వికెట్లు తీసుకుని ఇనిషియలీ 2, లాస్ట్ ఓవర్లో 2, దాని తర్వాత దీపక్ చార్ 2 వికెట్స్ తీసుకున్నారు. స్లైట్లీ ఫార్చునేట్ 1 వికెట్ అండ్ బూమ్రాక్ ఒకటే వికెట్ వచ్చింది. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ మోర్, కానీ మంచి టాకిల్ చేశారు ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ అండ్ హార్దిక్ పాండ్యా ఆల్సో గాట్ ఇంపార్టెంట్ వికెట్. దట్స్ ఇట్. దాని తర్వాత వీళ్ళు బ్యాటింగ్కి వచ్చారు ముంబై ఇండియన్స్. ఏదన్నా తిరుగుతుందా మ్యాచ్ అటు ఇటు. జయదేవ్ ఉన్నట్టు రాగానే అక్కడ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు, 1 వికెట్ తీసుకున్నాడు. రెకెల్టన్ని కాటన్ బాల్ మంచి క్యాచ్ తీసుకున్నాడు, కానీ దాని తర్వాత వికెటే లేదు. రోహిత్ శర్మ అందుకున్నాడు, ఇంకా లాస్ట్ మ్యాచ్ కొట్టాడు సిఎస్కేతో. అక్కడ ఏదైతే ఫినిష్ చేశాడో అక్కడ నుంచే బ్యాటింగ్ ప్యాడప్ వచ్చి బ్యాటింగ్ చేసినట్టు చేశాడు. టపా స్క్వేర్ లెగ్ పైన 6లు, స్వీపులు, స్లోర్ 1 లేస్తే హర్షల్ పటేల్కి అసలు ఇనకలే. స్లో ఉన్న పిచ్ అవుట్ స్టాండింగ్ ఫామ్లో అనిపించాడు. మొత్తం క్రౌడ్ స్టేడియంకి వచ్చిన వాళ్ళందరూ దిల్ ఖుష్. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఖుషి అయిపోయారు బ్యాటింగ్ చేసి. అట్లా బ్యాటింగ్ చేశాడు రోహిత్ శర్మ. నాకు కూడా చాలా నచ్చింది. అంటే చాలా మంచి షాట్, అంటే క్లెవర్ ఇంటెలిజెంట్ షాట్స్ ఆడాడు అనమాట, నచ్చింది. అండ్ సూర్యకుమార్ డిడ్ వాట్ సూర్యకుమార్ డస్. 220 స్ట్రైక్ రేట్, 210 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. 19 balls లో 40 కొట్టేశాడు. లాస్ట్ మ్యాచ్ సిఎస్కేతో కూడా ఇట్లనే బ్యాటింగ్ చేశాడు. తను అట్లా ఆడటం వల్ల మ్యాచ్ త్వరగా అయిపోయింది. మొత్తానికి 15.4 overs మ్యాచ్ కథం. 70 కొట్టాడు రోహిత్ శర్మ. కానీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మాత్రం థరోలీ డిజర్వింగ్ ట్రెంట్ బోల్ట్కే వచ్చింది, ఎందుకంటే తను 4 వికెట్లు తీసుకున్నాడు కాబట్టి తక్కువగా రెస్ట్రిక్ట్ చేశారు. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ మ్యాచ్. చూడండి, ముంబై ఇండియన్స్ డైరెక్ట్లీ ఇప్పుడు టేబుల్లో నెంబర్ 3rd పొజిషన్కి వెళ్ళిపోయారు. మనం ముందే యాంటిసిపేట్ చేసాం, 4-5 days ముందే ఎంఐ పైకి వస్తుంది. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. చూడండి, ముందు టాప్ 2లో కూడా ఎండ్ అవ్వచ్చు ముంబై ఇండియన్స్ ఈ ప్లే ఆఫ్స్కి. అలాంటి క్రికెట్ ముందు హోమ్ గేమ్స్ ఎక్కువ ఆడబోతున్నారు వాళ్ళు నెక్స్ట్ 3 matchesలో, అది కూడా. అండ్ ఆల్సో కమింగ్ టు ఎస్ఆర్హెచ్, 6 మ్యాచ్లు ఉన్నాయి, 6 మ్యాచ్లు గెలవాలి. దీని గురించి తర్వాత మాట్లాడదాం ఏం జరుగుతుందో. ఎనీవేస్ దట్స్ ఇట్ అబౌట్ దిస్ మ్యాచ్. ఇప్పుడు మనం ఇవాళ రాత్రి మ్యాచ్ గురించి మాట్లాడదాం. చాలా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. స్టాట్స్ అండ్ ఫ్యాక్ట్స్ బాట్ యు బై Spuda.ai. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో ఆడబోతున్నారు అగేన్స్ట్ రాజస్థాన్ రాయల్స్. ఇంతవరకు హోమ్ గేమ్ గెలిచిందే లేదు ఆర్సీబీ. అవే గేమ్స్ అన్నీ గెలిచారు, కానీ ఏదో ఒక టైంలో జింక్స్ అయితే బ్రేక్ అవ్వాలి కదా. ఈసారి రాజస్థాన్ రాయల్స్తో ఆడుతున్నారు కాబట్టి ఫస్ట్ మన వెన్యూ విషయానికి వచ్చేద్దాం. బెంగళూరు గ్రౌండ్లో యావరేజ్ స్కోర్ ఈ సంవత్సరం ఎంతో తెలుసా? 142. చాలా తక్కువ ఈసారి, ఎందుకంటే పిచ్ కొంచెం స్లో ఉంది. ఎస్పెషలీ టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ స్ట్రగుల్ అవుతున్నారు ఇక్కడ. ఎస్పెషల్లీ ఆర్సీబీ ఇక్కడ టాస్లో ఓడిపోతున్నారు అండ్ ఎక్కువ ఫాస్ట్ ఆడతానికి వెళ్ళి తక్కువ స్కోర్లో అవుట్ అయిపోతున్నారు. మిడిల్ ఆర్డర్ ఫ్లాప్ అవుతుంది, టాప్ ఆర్డర్ కూడా స్టార్ట్ వచ్చినా దాని తర్వాత కొలాప్స్ అయిపోతున్నారు. అట్లాంటి సందర్భాలు చూసాం. అందుకని యావరేజ్ స్కోర్ తక్కువ ఉంది ఈ సంవత్సరం. కానీ ఐ ఫీల్ 170-180 మధ్యలో ఈజ్ అ ప్రాపర్ స్కోర్. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ కొడతాం. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఆ స్కోర్ ఏం చేయాలి? అండ్ టాస్ గెలిస్తే నో బ్రెయినర్ సెకండ్ బ్యాటింగే చేస్తారు ఆర్సీబీ గ్రౌండ్లో. చిన్న గ్రౌండ్, అందరూ బెటర్ అవుతుంది పిచ్, టార్గెట్ కూడా తెలిస్తే దాని ప్రకారం ఆడచ్చు అని చెప్పేసి. సో బోత్ ద క్యాప్టెన్స్ ఐ హ్యావ్ నో డౌట్ సెకండ్ బ్యాటింగ్ చేస్తారు ఈ వెన్యూలో. దట్స్ అబౌట్ ద వెన్యూ. ఓకే, ఇప్పుడు మీకు డైరెక్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఆఫ్ ఆర్సీబీ చూస్తున్నాము. ఇంపాక్ట్ ప్లేయర్ కింద సుయాష్ శర్మ వస్తాడు. ప్లేయింగ్ 12 చూస్తున్నారు మీరు స్క్రీన్ మీద. అండ్ రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 12 కూడా చూస్తున్నాం. సందీప్ శర్మ వస్తాడు ఇంపాక్ట్ ప్లేయర్ కింద ప్లేయింగ్ 12. ఆర్ఆర్ది కూడా చూస్తున్నారు స్క్రీన్ మీద. సో ఇప్పుడు నేను ఆర్సీబీ వైపు నుంచి గేమ్ ప్లాన్ చెప్పాలంటే, ఐ థింక్ హోమ్ గేమ్స్ వాళ్ళు ఎందుకు గెలవకలంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు దే ఆర్ ప్లేయింగ్ ఓవర్ అగ్రెసివ్. సో ఈ పిచ్ ఎట్లా ఉందంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ హ్యావింగ్ బౌన్స్, ప్లస్ అంత స్ట్రోక్ మేకింగ్ ఈజీ లేదు. 200+ కొడతానికి వెళ్తే 130-140 ఆల్అౌట్ అయిపోతారు. అలాంటి పిచ్ ఇది. బాల్ బ్యాట్ మీదకి రావట్లే. కొంచెం గేర్లో చేంజ్ చేసి ప్లాన్ ప్రకారం ఆడాలి. ఫాస్ట్ బౌలర్స్కి పవర్ ప్లేలో రిస్క్ తీసుకోవాలి. పవర్ ప్లే తర్వాత ఏం చేయాలంటే ఒక బ్యాటర్ షుడ్ బ్యాట్ లాంగ్. ఐ థింక్ దట్ ఐడియలీ దట్ బ్యాటర్ షుడ్ బి విరాట్ కోహ్లీ, షుడ్ ప్లే టిల్ 15th over. వేరే బ్యాటర్స్ అటాక్ చేయాలి. ఐ నో ఇట్ సౌండ్స్ వెరీ ఓల్డ్ స్కూల్ T20 ఫార్మాట్, కానీ ఈ పిచ్ ప్రకారం ఇది చేయాల్సిందే. అప్పుడే హోమ్ గేమ్స్ గెలుస్తారు. కొంచెం స్ట్రాటజీస్ మార్చుకోవాలి ఓన్లీ బ్యాటింగ్లో. బౌలింగ్లో నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఆర్సీబీ ఫెంటాస్టిక్ బౌలింగ్, అవుట్ స్టాండింగ్ ఫామ్లో ఉన్నారు. బ్యాటింగ్లో ఇది మార్చుకోవాలి. మరి మీరేమంటారు ఈ ప్లాన్ గురించి? కింద కామెంట్ అయితే చేయండి. ఎనీవేస్ దిస్ ఈస్ ద బ్యాటింగ్ ప్లాన్. అండ్ బౌలింగ్ ప్లాన్కి వచ్చేస్తే అవుట్ స్టాండింగ్ హేజల్వుడ్, అసలు భువనేశ్వర్ కుమార్ యార్కర్స్ ఎట్లయితే వేస్తున్నాడు. సుయాష్ శర్మ మధ్యలో వికెట్స్ తీస్తున్నాడు. కృణాల్ పాండ్యా వికెట్స్ కూడా తీస్తున్నాడు, రన్స్ కూడా ఆపుతున్నాడు. సో వీళ్ళ బౌలింగ్కి అసలు తిరిగే లేదు, అవుట్ స్టాండింగ్ బౌలింగ్ వేస్తున్నారు. సో ఐ డోంట్ వాంట్ టు టచ్ ఎనీ గేమ్ ప్లాన్స్ ఆఫ్ ఆర్సీబీ బౌలింగ్. దట్స్ ఇట్. అండ్ ఆర్ఆర్ విషయానికి వచ్చేస్తే సూర్యవంశీ డెబ్యూటెంట్ చాలా మంచిగా ఆడాడు, కానీ గ్రౌండ్లో హేజల్వుడ్ని ఎదుర్కొంటాడు. ఆ హేజల్వుడ్ భువనేశ్వర్ కుమార్, ఐ హ్యావ్ మై డౌట్స్. అదొక వీక్లింగ్ కూడా ఉండొచ్చు. యంగ్స్టర్ ఎవ్రీ మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తామా? ఐ హ్యావ్ మై డౌట్స్. కానీ కొడితే మంచిది, వెల్ అండ్ గుడ్ ఫర్ ఇండియన్ క్రికెట్. యంగ్స్టర్ జస్ట్ 14 years old. అండ్ యశస్వి జైస్వాల్ మస్ట్ రన్స్ కొట్టాలి. అండ్ నితీష్ రాణా, రయాన్ పరాగ్, ధ్రువ్ జురేల్ మంచి, వీళ్ళకి కూడా స్పిన్నర్స్ ఆడే బ్యాటర్స్ ఉన్నారు, బిగ్ హిటర్స్. హెట్మేర్ ఉన్నాడు మంచిగా. అయితే దాని తర్వాత బ్యాటింగ్ లేదు. దూబే ఉన్నాడు అండ్ హసరంగా ఉన్నాడు.
దట్స్ అవసరంగా అయితే బ్యాట్స్మెన్ కింద చెప్పలేము, ఓన్లీ బౌలింగ్ ఈ మధ్య బ్యాటింగ్లో అంత కాంట్రిబ్యూట్ చేయట్లేదు. సో బౌలింగ్కి వచ్చేస్తే ఆర్ఆర్కి దే హ్యావ్ ఆర్చర్, తీక్షణ, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ. డీసెంట్ బౌలింగ్ అటాక్, ఐ డోంట్ సే ఎక్స్ట్రాడినరీ, ఓకే, అది సంగతి రాజస్థాన్ రాయల్స్ది. సో ఇప్పుడు మనము ప్లేయర్స్ టు వాచ్ అవుట్ విషయానికి వచ్చేద్దాం డైరెక్ట్లీ. విరాట్ కోహ్లీ, కాంట్ ఇగ్నోర్ హిమ్, అవుట్ స్టాండింగ్ ఫామ్లో ఉన్నాడు, 50 పైన యావరేజ్. లాస్ట్ మ్యాచ్ కూడా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. ఈ మ్యాచ్ కూడా నేను చెప్పినట్టు ఆ రోల్ ఆడితే మాత్రం విరాట్ కోహ్లీ ఇంకోసారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా రావచ్చు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే, సెకండ్ బ్యాటింగ్ చేస్తే కోహ్లీకి చెప్పే అవసరం లేదు, ఎట్లా ఆడాలి ఈజీ, ఎప్పుడు చేసినా చెప్పే అవసరం లేదనుకోండి, కానీ హీ నోస్ హౌ టు ప్లే సెకండ్. కానీ ఫస్ట్ నాకు అనిపిస్తుంది కొంచెం గేర్లు చేంజ్ చేసి, మరి మీరేమంటారు దీని గురించి కింద కమెంట్ అయితే చేయండి. అండ్ ఇంకొక బ్యాటర్ ఐ పిక్ రజత్ పతిదార్, కెప్టెన్ ఆల్సో. ఈ మ్యాచ్ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో రన్లు కొడతాడు అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ గోయింగ్ విత్ హేజల్వుడ్ అండ్ సుయాష్ శర్మ బోత్. నలుగురిని పిక్ చేస్తున్నా నాకు, ఎందుకంటే వీళ్ళు నలుగురు పర్ఫార్మెన్స్ చేస్తారు అనిపిస్తుంది ఈ మ్యాచ్. అండ్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ రాజస్థాన్ రాయల్స్ విషయానికి వచ్చేస్తే ఐఎమ్ గోయింగ్ విత్ రాయన్ పరాగ్, సారీ నాట్ రాయన్ పరాగ్, ఇట్స్ నితీష్ రాణా అండ్ ధ్రువ్ జురేల్. వీళ్ళిద్దరు వైపు వెళ్తున్నా, లెఫ్ట్ రైట్ బ్యాటర్స్ మిడిల్ ఆర్డర్స్లో. అండ్ బౌలింగ్ వైపు సందీప్ శర్మ వైపు వెళ్తున్నా. మ్యాచ్లో ఇంపాక్ట్ ఏమైనా క్రియేట్ చేస్తాడు అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫ్రమ్ బోత్ ద టీమ్స్. అండ్ ఇప్పుడు మ్యాచ్ ప్రెడిక్షన్ ఎవరు గెలుస్తారు ఆ విషయానికి వచ్చేస్తే ఐ ఫీల్ ఆర్సీబీ ఈజ్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్. ఎస్, ఫస్ట్ మ్యాచ్ హోమ్ గేమ్ ఆర్సీబీ గెలవబోతున్నారు. ద రీజన్ ఏంటంటే ఆర్సీబీకి ఇప్పుడు అర్థమైంది ఈ కండిషన్స్ ఎట్లా ఆడాలో. అండ్ బౌలింగ్ రెండు టీమ్స్ చూసుకుంటే ఐ ఫీల్ ఆర్సీబీ బౌలింగ్ ఈజ్ మచ్ బెటర్ దాన్ ఆర్ఆర్. అండ్ తెలుసు ఆర్ఆర్ కొంచెం కాన్ఫిడెన్స్ లో ఉంటుంది వాళ్ళకు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా అటు ఇటు అవుతున్నారు యాజ్ ఎ టీమ్. ఐ డోంట్ సీ దెమ్ కన్విన్సింగ్లీ అసలు కరెక్ట్ ప్లాన్స్ యూజ్ చేస్తున్నట్టు. అందుకని ఐ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్, మోర్ టెక్నికలీ, ఏంటంటే మొత్తం అన్ని విషయాలుగా పర్ఫెక్ట్ టీం నాకు ఆర్సీబీ అనిపిస్తుంది. సో ఆర్సీబీ టు విన్ దిస్ గేమ్. మరి మీరేమంటారు, మీ ప్రకారం ఎవరు గెలుస్తారు ఈ మ్యాచ్? కమెంట్ అయితే చేయండి. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.